వరిసి అటు ఇట్లా పోతా వస్తూ ఉంటుంది కరెంటు. ఇప్పుడు మనందరం ప్రత్యక్షంగా చూస్తా ఉన్నాం. కరెంటు సంబంధం లేకుండా జనరేటర్ పెట్టుకొని వారు ఆ మీటింగ్ అడ్రస్ చేస్తూ ఆ జనరేటరో లేకపోతే ఆయన అడ్రస్ చేసే మైక్ సిస్టమో ఆగిపోతే దానికి కూడా చూసారా కరెంట్ ఎట్లా కట్ అయిపోయిందని అన్నాడు. ఉన్న వ్యవస్థ ఉన్నట్టు జరిగించలేని అసమర్థత ఏంది, అశక్తత ఏంది? కట్టిన ఇల్లు పెట్టిపోయి కదా, దాన్ని నడిపించే తెలివి కూడా లేకపోతే ఎట్లా? అంటే మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతున్నది ఏంటంటే, కట్టిన ఇల్లు పెట్టిన పోయి కాదు, కట్టిన ఇల్లుని తగలబెట్టిపోయినావు నువ్వు. మొన్ననే ఎన్టీపీసీ 1600 మెగావాట్లు ప్రధానమంత్రి స్వయంగా వచ్చి డెడికేట్ చేసినాడు. నేను వాళ్ళు ఎంబడబడి తరిమి 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 దాన్ని చేయించిన ఆ రోజు 10 సార్లు నేను రామగుండం వెళ్ళి మీకు ఏం కావాలా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం సహకారం కావాలని చెప్పి అడిగి పర్సూ చేసి దాన్ని కంప్లీట్ చేయించినాం. ఎన్టీపీసీ ఎందుకు చేయలేదని ఇప్పుడు మమ్మల్ని అడుగుతున్నావు. నువ్వు 10 ఏళ్ళ నుంచి అప్పుడే చేయాల్సి ఉంది కదా. మేము కూడా నీలానే పోనీ అదే చేద్దాం, ఇదంతా భారం అయిపోతుందని వెంటనే కూర్చొని రివ్యూ చేశాం. చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకొని చేస్తలేదు. కానీ ఈ పాటికి యాదాద్రిలో కూడా 1-2 యూనిట్లు వచ్చే అవకాశం కూడా ఉండే. నువ్వు దాని జోలికి పోకుండా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ తెచ్చుకోలేకపోవటం వల్ల డిలే అయిపోయాది. డిలే అయితే దాని ఖర్చు తడిసి మోపడైపోయాయి. మరేం కాదు, వాళ్ళకి వాడుకోవస్తలేదు, వాళ్ళకి తెలివి లేదు పాపం. మేమన్నా టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం, మాకు తెలివి లేక కాదు. పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం మేము. ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం. వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం. వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు. కాబట్టి సమర్థవంతంగా నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు, నా మంత్రులకు పట్టదు, తీరిక లేవు వీళ్ళకు. నువ్వు పెట్టిన ఎవరు అకౌంట్స్ ఆఫీసర్ పెట్టిన క్వాలిఫైడ్ టెక్నికల్ ఆఫీసర్ పెట్టిందంటే ఎట్లా? ఈ వాస్తవాలు ఏడ దాస్తాం. రైతు బంద్ వేయడానికి తీరిక లేదు. మేము రైతు బంద్ వేస్తే వారం 10 రోజుల్లో వేసేవాళ్ళం. వితిన్ 10 days ఇన్ ఆల్ ద స్టెచెస్. మొదలు పెట్టినామంటే 10 days, మాక్సిమం ఎప్పుడైనా 12 days అందరు రైతులకు పడిపోయేది. గురించి మాట్లాడు. నువ్వు ప్రజలకు అసలు ఎప్పుడైనా నీ దగ్గర అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎప్పుడైనా ఉందా మీ దగ్గర? చెప్పింది ఎప్పుడైనా చేసావాను? చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి 10,000 రూపీస్ ఇచ్చిన నేను, ఇన్స్టెంట్ శాంక్షన్. అంత వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి 5-6 రోజుల లోపల వాళ్ళకి నష్టపరిహారం అందజేసి హెలికాప్టర్లో దిగి జొన్నసేను చూసి ఎకరానికి 10,000 ఇస్తా అని చెప్పి ఇప్పుడే రిలీజ్ చేస్తానని అని చెప్పి అవి కూడా డబ్బులు ఇవ్వకుండా కూడా మళ్ళీ నేను రైతులకు పంట నష్టపరిహారం ఎవడు ఇవ్వట్లేదు, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని నీలాగా మేము చేయట్లేదు. వృధాగా సముద్రానికి వదిలిపెట్టి ఒక చిల్లర డ్రామా కోసం, చీప్ టాక్టిక్స్ కోసం ఏముందని దానిలో ఏం ప్రపంచం మునిగిపోయినది. దాన్ని ఏదో ప్రచారం చేసి ప్రపంచం గుట్టుకపోయినట్టు, భూమండలం అంతా కింది మీద అయినట్టు, దాంట్లో ఎందో జరిగిపోయినట్టు ఓ లంగా కథ పెట్టుకొని మీ అసమర్థతను కప్పించుకోవడానికి చేసినారు. పోయే నీళ్ళని వృధా వదిలిపెట్టినారు. మొన్నటి వరకు విచిత్రం ఏంటంటే మొన్నటి వరకు కూడా 6,000, 7,000, 8,000 క్యూసెక్లు పోయినాయి. సింగిల్ మోటార్ నడిపి కూడా కాలువలు నడిపేయచ్చు, నీళ్ళు నడపచ్చు, బ్రహ్మాండంగా నడపండచ్చు. కొద్ది కుంగిపాటు ఏందండి, ప్రపంచానికి ఒక పెద్ద అద్భుతం అని చెప్పి ప్రపంచం వాడు అందరూ తీసుకొచ్చి చూపిస్తుంది. అప్పుడు మీరే కదా అధికారంలో ఉంది. పెద్ద శబ్దంతో కూలిపోయింది. కూలిపోతే మీరే ఉంటే అధికారంలో అందులో నీళ్లు కిందికి వదిలేస్తారు. మళ్ళీ మీరు వచ్చి నీళ్లు వదిలేస్తున్నాడు. నేనేడా వచ్చినాను, అప్పుడు నువ్వేనా ఉంటుంది. మేము కట్టించిన కాళేశ్వరం నీళ్లు తోడలేకపోతున్నారంట. ఆడనే ఆడ తోడటానికి. ఇది వచ్చిన కరువు కానే కాదు, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. జూన్ మాసంలో పాలనలో ఉన్నది 2023-24 తమరే కదా. వానాకాలంలో మీరే ఉన్నారు అధికారంలో. మీ పుణ్యమా అంటూనే సరిగ్గా పడలేదు నీళ్ళు. పడ్డ నీళ్ళైనా సరిగ్గా ఒడిసి పట్టుకున్నావు అంటే వాటిని కూడా ఒడిసి పట్టుకోవాలి, గాలికి వదిలేసి. వాటిని సక్రమంగా ఒడిసి పట్టుకొని నింపుకొని ఉంటే ఈ పరిస్థితి. నువ్వు వాటర్ ప్రాపర్గా నీ వాటర్ మేనేజ్మెంట్ లేకపోబట్టే ఈరోజు కరువు వచ్చింది. వర్షాకాలంలో నువ్వు ఉంటే ఎన్నికలు జరిగి మేము వచ్చింది, చలికాలంలో ఎన్నికలు జరిగి మేము వచ్చింది, అధికారంలోకి వచ్చింది డిసెంబర్లో. ఇప్పుడే వర్షాలు లేవు కదా. రైతాంగం పక్షాన్ని అడిగినాం, చేస్తారా చేయరా వీళ్ళ సంగతి చూస్తాం. ఎక్కడికక్కడ ప్రజా ఉద్యమాలు లేవదీస్తాం, రాష్ట్రాన్ని రణరంగం చేస్తాం. నేను చెప్తా ఉన్నా, ఊరుకోం. వీఆర్ నాట్ గోయింగ్ టు స్లీప్. నీ రణరంగాన్ని ఎట్లా కంట్రోల్ చేయాలో మాకు తెలుసు. అవన్నీ ఆడ బయటకు వస్తాయని చెప్పి ముందే వచ్చి కాగితం పట్టుకొని నేను అది చేసిన ఇది చేసిన అన్ని ఇంత అబద్ధాలు రాముడిలాగా మాట్లాడితే ఎట్లా?